టు ఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. ఈరోజు నేనైతే మీకు వివాహ భోజనంబు రెస్టారెంట్ అంబియన్స్ దాని స్పెషాలిటీ ఏంటో చూపించాలనుకుంటున్నాను. చూసేద్దాం పదండి. ఈ పిక్చర్ చూసారు కదా, మాయాబజార్ మూవీ చూసిన వాళ్ళందరికీ అయితే ఇది చూడగానే ఆ సీన్ గుర్తొస్తుంది అనమాట, వివాహ భోజనంబు సాంగ్ తోని. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఇప్పుడు మనతో వివాహ భోజనంబు రెస్టారెంట్ వన్ ఆఫ్ ది మేనేజింగ్ పార్ట్నర్ రవిరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి వివాహ భోజనంబు స్పెషాలిటీస్ ఏంటి ఇంకా అవన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం. ఏమండి, నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి రాగానే ఇది ఒక డౌట్ అనమాట. ఇది పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఇలా పిండి వంటలు అన్ని పెట్టడానికి రీజన్? ఇది వచ్చేసి మా మ్యాస్కాట్ అండి, వివాహ భోజనము మ్యాస్కాట్ అనమాట, ఘటోత్కచ. ఇది ఒక మాయాబజార్ సెట్లోని మాయాబజార్ మూవీలో వన్ ఆఫ్ అ సెట్ అనమాట ఇది. సో ఒక సీన్లో మా ఘటోత్కచులు గారు, ఎస్వి రంగారావు గారు అలా కూర్చొని ఉంటారు. సో ఇవన్నీ పిండి వంటలు. ఫస్ట్ మనం ఏం చేసామంటే, ఇది ఒక్కటే పెయింటింగ్, ఇది అంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. మన ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన హ్యాండ్ పెయింట్ ఒకటే రోజులో వేసి ఇచ్చారు. సో వేసి ఇచ్చిన తర్వాత ఫ్రీ హ్యాండ్ స్కెచ్ అంటాము. సో ఇలా పెట్టేసాము. దాని తర్వాత మేము అనుకున్నామంటే, ఒక ల్యాక్ ఏదో ఉంది, ఏం మిస్ అవుతుంది అనుకుంటే, ఇలా ఫుడ్ ఉంది, బట్ ఫుడ్ కనిపించాలి ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ కనిపించాలి అంటే ఏం చేయాలి అని చెప్పి, ఇవన్నీ ఒరిజినల్స్ అండి, డూప్లికేట్స్ కాదు, ఇవన్నీ కూడా ఒరిజినల్స్. ఇవన్నీ ఒరిజినల్, ఇది నిజమైన జంటికే, వేరేది కాదు. బట్ ఏం చేసామంటే, దీంట్లో మనము ఇలా ఉంటే ఏమైపోతుంది అంటే, ఎవరైనా రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఇలా ప్లగ్, ఇది చెప్పాలంటే ప్లగ్ చేసేసిండే, పిల్లలు వచ్చి లేకపోతే ఎవరో వచ్చి ఒరిజినల్ కాదా విరిగిపోయాయి. సో అలాగే మన ఎవరొకరు గెస్ట్లు ఎరగొట్టినాయే. సో ఇవన్నీ ఒరిజినల్సే. బట్ దీన్ని ఏం చేసామంటే, మనము దీనిపైన ఒక కెమికల్ వేసామండి. కెమికల్ వేస్తే ఏమైపోయింది అంటే, ఇలానే ఉండిపోతాయి. సో ఖరాబ్ అవ్వకుండా ఒక 3 months 4 months అలానే ఉండిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే డస్ట్ పడుతుంది, లేకపోతే ఇలా విరిగిపోయి ఉన్న వాటిని మళ్ళీ తీసేసి కొత్తవి పెడతాం, అలానే ఉండిపోతాయి. సో క్లియర్ చేసేసి మళ్ళీ కొత్తవి తీసి మళ్ళీ కొత్తవి పెడతాం అనమాట. అంటే వీటిని రిమూవ్ చేసి మళ్ళీ పెడతారు కూడా. అవునండి, ఒక 3 months పాటు అలానే ఉంటాయండి. క్లీన్ చేస్తూ ఉంటారు. పైన కెమికల్ ఉంది కాబట్టి దే లుక్ ఫ్రెష్ ఎవ్రీ టైమ్. ఓకే, నైస్. చాలా బాగుందండి. అండ్ ఇందాక అక్కడ ఉయ్యాల కూడా చూసానండి, దాని స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్లీ ఉయ్యాల ఎందుకు పెట్టారు? మీరు చూస్తే ఈ మాంటేజ్ చూసారనుకోండి, ఎంట్రన్స్ లో రాగానే ఒక గ్రాండియర్ అనేది ఒకటి కనిపించాలండి. సో గ్రాండియర్ ఒకటి కనిపించాలి అనుకుంటే, మనకి ఇది పెద్ద హాల్. సో మనం ఏంటి, బైఫర్సికేట్ చేయడానికి సీటింగ్ చేసి మధ్యలో ఐలాండ్ సీటింగ్ అని చెప్పి ఒక ఐలాండ్ లాగా ఇచ్చాము, అటు ఇటు సీటింగ్ ఇచ్చాము. బట్ ఆ లుక్ కావాలి అంటే పైన అంతా ఖాళీ అనిపిస్తుంది, దాన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక ఆప్షన్లో మేము భీమవరంలో పాడినప్పుడు అది ఉయ్యాల కనిపించింది. చూడగానే వాళ్ళు దాని గురించి చెప్పగానే, ఆ టీక్ ఉయ్యాల బహుమా టీక్ నుంచి తెప్పించింది, సింగిల్ కర్ అని చెప్పగానే ఇంప్రెస్. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తీసేసుకొని వచ్చి, ఇది ఎక్కడ పెట్టాలో ఫస్ట్ తెలియదు మనకి, బట్ కొనేసిన తర్వాత దెన్ వీ ప్లేస్డ్ ఇట్ దేర్, సో దట్ ఆ ఐ లుక్ అనేది మీకు డివైడ్ అవుతుంది అనే దాన్ని పెట్టి మేము ఉయ్యాలు తీసుకున్నాము. అది కూడా ఒక కూర్చొని చూస్తే మీకు తెలుస్తుంది, అది 140+ year old ఉయ్యాల్సింది. చాలా బాగుంది, స్ట్రాంగ్ గా ఉంది, చాలా నచ్చింది చూడగానే అది. అండ్ మీ దగ్గర ఇక్కడ ఈ వివాహ భోజనంలో ప్రతి ఒక్క రెస్టారెంట్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, అంటే లైక్ ఈ ఫుడ్ బాగుంటది, ఈ రెస్టారెంట్కి వెళ్ళే తినాలి ఆ ఫుడ్ అనేలా ఉంటది కదా. అట్లా వివాహ భోజనంలో ఏంటి స్పెషల్? ఏది స్పెషల్? మెనూ అయితే చాలా కాస్ట్ అండి, చూస్తే మీరు యూ విల్ బి సర్ప్రైజ్. ఎందుకంటే వివాహ భోజనంబు ఇస్ నాట్ ఎ న్యూవర్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. మనం ఆల్రెడీ వీఆర్ దేర్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 8 years. 8 years. అండ్ ఇది ఫస్ట్ బ్రాంచ్, జూబ్లీ హిల్స్ అనేది ఫస్ట్ బ్రాంచ్. బట్ ఏంటంటే వీ వర్ దేర్ బిఫోర్ వేరే దగ్గర, దెన్ వీ షిఫ్టెడ్ ఇట్ హియర్. ఇది ఒక మంచి లుక్ అంబియన్స్ కావాలని చెప్పి వీ డిజైన్ ఇన్ సచ్ ఏ వే సో దట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా అంబియన్స్తో వచ్చి మంచి ఆహారం తినాలి అనే దాని గురించి అని చెప్పి డిజైన్ చేసాము. సో ఫుడ్ గురించి మీకు ముందర చెప్తా ఉంటాను. దాని ముందు దీని మనకి హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్లో మనకి జూబ్లీ హిల్స్ ఉందండి, సికింద్రాబాద్ ఉంది, ఏఎస్ రావు నగర్ ఉంది. ఎన్ని ఉన్నాయి బ్రాంచెస్? మొత్తం 7 ఉన్నాయండి. జూబ్లీ హిల్స్లో ఒకటి, ఇది సికింద్రాబాద్ రెస్టారెంట్లో ఉందండి. ఏఎస్ రావు నగర్లో ఒక రెస్టారెంట్ ఉంది, అది బ్యాంక్వెట్స్తో పాటు ఉంటుంది. ఒకటి తిరుపతిలో ఉంది, ఒకటి అనంతపురం ఉంది, ఒకటి చెన్నైలో కూడా ఉంది. సో ఆంధ్ర, తెలంగాణ, ఇంకా తమిళనాడు, మూడిట్లో అయితే ప్రస్తుతానికి ఉన్నాము. వీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ మోర్ త్వరలో.
రవిరాజ్ గారు చూస్తుంటే అంబియన్స్ అయితే చాలా చాలా మంచి ప్లెజెంట్ గా ఉందన్నమాట, చెట్లు పెట్టడము ఇవన్నీ. ఈ థీమ్ ఎవరిది అంత న్యాచురల్ కనిపించేలాగా అలా ఉందన్నమాట. సో మొత్తం ఈ థీమ్ పెట్టాలనే ప్లాన్ ఎవరిది, దీని రీజన్ ఏంటి అసలు? సో మనము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మనకు ఒక ఇద్దరు ఆర్కిటెక్ట్స్ ఉన్నారండి. చెన్నై ఆర్కిటెక్ట్ ఒక ఆయన ఉన్నారు, అండ్ హైదరాబాద్లో శ్రీనివాస్ గారు ఇంకొక ఆర్కిటెక్ట్ ఉన్నారు. ఆయన డిజైన్స్ ఇచ్చారు చెన్నై ఆయన. ఇక్కడ వర్క్ చేసినంత కూడా మన శ్రీనివాస్ గారు అనే ఆర్కిటెక్ట్, అండ్ మా పార్ట్నర్ అమిత్ గారు ఉన్నారు, యాదగిరి గారు. ఇవన్నీ ఐడియా ఏంటంటే వుడ్ గ్రీన్, వుడ్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్, గ్రీన్ ఈజ్ చెట్లన్నీ గ్రీన్ కలర్, సో విచ్ అట్రాక్ట్స్ యువర్ ఐస్. సో ఆ ఫార్ములాని తీసుకొని మీకు ఎక్కడ చూసినా కూడా చెట్లు, మొక్కలు, వుడ్, చాలా ఈ వుడెన్ పిల్లర్స్, టీక్ పిల్లర్స్ ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ కూడా ఒక ఐలాండ్ లాగా పెట్టాము. ఇవన్నీ కూడా ఏంటంటే పాతకాలం నాటివి ఒకటి డిస్ప్లే చేయాలి అని చెప్పి అలా పెట్టాము. బెండలు చూస్తే మీరు బెండలు చూడండి, అవి మన అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ యూస్ చేసిన, అవి చెప్తే మీరు నమ్ముతారో లేదు, అవి క్యాండిల్ స్టాండ్స్ అండి. అప్పట్లో మన ఊర్లో వాళ్ళు యూస్ చేసే క్యాండిల్ స్టాండ్స్ అవి. ఊర్లో చాలా వెయిట్ ఉన్నాయి, చాలా వెయిట్ ఉంటాయండి అవి, ఇతరివి కాబట్టి. ఇవి పెట్టడానికి రీజన్ ఏంటి? రోల్ పెట్టారు ఇది. సో ఇవన్నీ ఏంటంటే అండి మన పాత ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన ఏజ్, ఇప్పుడు ఉన్న ఏజ్ 90 కిడ్స్ 85 కిడ్స్కి కొంచెం తెలుసు. ఇప్పుడున్న కిడ్స్ లైక్ 2000 కిడ్స్ అందరికీ కూడా మిక్సీలు తప్ప, గ్రైండర్లు తప్ప, దే డజంట్ నో ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు నా దగ్గరికి రెస్టారెంట్ తినడానికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు వస్తారండి, అమ్మమ్మలు వస్తారు, పేరెంట్స్ వస్తారు, అందరు వస్తారు. ఒక అమ్మమ్మ గారు వచ్చారు, ఇట్స్ లైక్ 75-80 years. వాళ్ళ మనవాళ్ళు తీసుకొచ్చి చెప్తుంది అనమాట, అరే నీకు తెలుసా ఇప్పుడు మీరు మిక్సీలో వేసుకొని రుబ్బుకుంటున్నారు, అప్పట్లో మేము బియ్యం తినాలనుకున్నా కానీ మీరు ఇప్పుడు ప్యాకెట్ కొనుక్కొని వస్తారు, బియ్యం తినాలనుకుంటే ఇట్లా దీంట్లో వేసుకొని రుబ్బుకొని చేస్తారు, ఒకసారి తిప్పి చూడండి అని చెప్పి తిప్పితే అలా అసలు తిరగని కూడా తిరగల, అంత వెయిట్ మేము ఎక్సర్సైజ్ చేసి తిప్పేవాళ్ళం. అలాంటి అదేమో దంపుడు బియ్యం చేస్తాం కదండి. నాకు తెలిసి యాక్చువల్ చిన్న ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసేదాన్ని, మమ్మీ యూజ్ చేసేది అప్పుడు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. అంత ఎక్కడ ఉంటుంది, అన్ని టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి. అప్పట్లో వీళ్ళు ఏం చేశారంటే మినప్పప్పు కానీ లేకపోతే శనగపప్పు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు దంచుకుండేవారు. మనలాగా ఇప్పుడు పాలిష్డ్ ప్యాకెట్స్లో వస్తున్నాయి, అప్పుడు ఏంటంటే దంచుకొని పెసర్లు కూడా దంచుకొని వాళ్ళు చేసుకొని వండుకొని తినేవారు. మీకు చెప్తే నమ్ముతారో లేదో, మీకు తెలుసో లేదో ఐడియా లేదు. అప్పట్లో మనం బియ్యము మనకి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ప్యాకెట్స్లో వస్తున్నాయి, అప్పుడు ఏంటంటే వడ్లే ఉండే, వడ్లే స్టోర్ చేసుకునే వాళ్ళం. ఆ వడ్లను ఏం చేసుకునేవారు అంటే దంపుడు బియ్యం అంటారు, దంచుకొని దాన్ని మొత్తం పొట్టంతా తీసేసుకొని ఆ పొట్టు తర్వాత ఇసురుకొని దాంతో మనం రైస్ వండుకొని తినేవారు. సో అది దాన్ని ఒకటి చెప్పడం కోసం మనము అదొకటి పెట్టాల్సి వచ్చింది. ఓకే, నైస్ నైస్, బాగుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రాగి పాత్రలు, టిఫిన్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు పెట్టారంటే వీటి పెట్టడానికి రీజన్ అనేది ఏం లేదండి, ఇవి అన్ని కూడా అప్పటికేనండి. మీరు చూస్తే అవి అప్పట్లో ఉన్న సాంబార్ గత్తలు ఇవన్నీ అప్పట్లో మనుషులు అంత వెయిట్ ఉండేవారండి. అవును, చాలా వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి చూడ్డానికి, చాలా వింటేజ్ లుక్ రావాలండి. వీటిపైన చాలా వాటిపైన మీకు ఇవన్నీ నేను కలెక్షన్స్ లో తీసుకున్నాను. ఇప్పుడు క్యారేజెస్ ఇవన్నీ ఉండవండి, వీటిలో కూడా చాలా వరకు పేర్లు ఉంటాయండి. అప్పట్లో వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు రాయించి ఇచ్చేవారు. సో ఇప్పుడు ఇలాంటి మేడ్ కానీ ఇలాంటి క్యారేజెస్ కానీ ఇప్పుడు రావట్లేదు. ఇవన్నీ అప్పుడే కాబట్టి మేము స్టోర్ చేయించుకొని పెట్టించుకున్నవి తీసుకొచ్చి ఫైనల్ గా నా రెస్టారెంట్ లో పెట్టడానికి తీసుకొని వచ్చాము. అంబియన్స్ అయితే చాలా బాగుందండి, అంటే ఒక పీస్ఫుల్ ప్లెజెంట్ గా చాలా బాగా అనిపిస్తుంది. అంటే కూర్చున్నా కూడా హ్యాపీగా తినొచ్చు, మంచి ఎంతసేపు అయినా అంత హాయి ఉందన్నమాట. అండ్ అట్లా సాంగ్స్ పెట్టడం అది కూడా, అంటే ఓన్లీ మా ఏదో వివాహ భోజనం అని పెట్టేసి వదిలేసినట్టు కాకుండా మంచిగా ఓల్డ్ మూవీస్ వేయడం, అది కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ లోపల కూర్చుండేదానికి దగ్గర దగ్గర ఒక 180 సీటర్ రెస్టారెంట్ అండి. ఈ లోపల మనకు బయట ఒక 70 సీటర్ ఉంది. సో టోటల్ గా 250 సీటర్ రెస్టారెంట్ అండి. సో మనకి బార్ అండ్ రెస్టారెంట్ కాబట్టి నా దగ్గరికి ఇప్పుడు పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, అండ్ ఫ్యామిలీ క్రౌడ్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. సో ఇదేమో ఫ్యామిలీ సెక్షన్ లాగా ఉంచుకున్నాము. ఎవరైనా స్మోకర్స్ ఎవరైనా ఉంటే
డ్రింక్ కూడా ఉంటుంది కాబట్టి వి గివ్ ఇట్ అవుట్ సైడ్ సో దట్ వాళ్ళు స్మోక్ చేసినా దేర్ ఇస్ నో ఇష్యూ ఫర్ దెమ్. ఓకే. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ కూడా ట్రెండ్ చాలా చేంజ్ అయిందండి. కిచెన్లోనే రెస్టారెంట్లోనే బార్ చాలా రెస్టారెంట్స్లో వస్తున్నాయి. సో అలాగే మనం కూడా ట్రెండ్ ప్రకారంగా కిచెన్ అండ్ బార్ అనేది కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేసాము. ఓకే. సో ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవ్వడంతో పిల్లలతో పాటు ఉన్నా కానీ పెద్దవాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలిసి దే ఆర్ హ్యావింగ్ ద డ్రింక్ ఓకే. అండ్ డ్రింక్ చేస్తున్నారు. దే వాంటెడ్ ఈవెన్ మా డ్రైవర్స్ ఉంటారు, దే వాంటెడ్ దే విల్ డ్రాప్ దేర్ హోమ్. సో అలాంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకొని రావాలి. అండ్ చిన్నపిల్లలు ఉన్నా కానీ ప్రాబ్లం లేకుండా వాళ్ళు రావాలి. నాకు కావాల్సింది మన ఆంధ్ర ఇది రెస్టారెంట్ వచ్చేసి వివాహ భోజనం, అథెంటిక్ తెలుగు కుజిన్ రెస్టారెంట్. సో చిన్నపిల్లలు రావాలి, పెద్దవాళ్ళు రావాలి, ఫ్యామిలీస్ రావాలి. సో దాని గురించి ఇంజెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఒక కోజీ అంబియన్స్, ఒక లుక్ ఫ్రీ అంబియన్స్. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తే లోపలికి రాగానే మీ కళ్ళు చూస్తాను నీట్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఒక డిఫరెంట్ వరల్డ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే బాగుంది చాలా. రాగానే మీకు ఆ సౌండ్ వినగానే, పాటలు వినగానే మీ మైండ్ కూడా బయట నుంచి ఎక్కడి నుంచి ఎండలోంచి వచ్చినా వర్షంలోంచి వచ్చినా కానీ వేరే మూడ్ లో ఉన్న ఎగ్జాక్ట్ ఒక మూడ్ సెట్ చేసుకోవాలి. సో అలాంటి ఒక అంబియన్స్ తీసుకొని రావాలని కసితో చేసిన వర్క్ ఇది మాది. చాలా 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 బాగుంది. నాకు చాలా నచ్చిందండి యాక్చువల్గా. లైట్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి, చాలా అంటే డిఫరెంట్ లుక్ కనిపిస్తున్నాయి. దీని గురించి ఏమైనా స్పెషల్ ఉందా చెప్పడానికి మీకు? యా అండి, ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ లైట్స్ అండి. ఓకే. మీరు చూస్తే ఇదంతా కూడా ఏంటంటే ఒక 4 లేయర్ ఉంది కదా, ఒక్కొక్క లైట్ కూడా మనమే తయారు చేసుకున్నాం. చూస్తే ఇవి మాక్సిమం అంటే యాంటిక్స్ తప్ప కనవాయి అన్ని కూడా ఇక్కడ చేసినాయి. ఓకే. ప్రతి ఒక్కటి చైర్స్, టేబుల్స్, సోఫాస్ అన్ని కూడా మన దగ్గరుండి ఇలా కావాలి, ఇలా డిజైన్ ఉండాలని చెప్పి చేయించుకున్నది. ఓకే. నాకు ఈవెన్ ఈ టేబుల్ మీద ఉన్న ఇవి కూడా చాలా నచ్చినాయి. గ్లాసెస్ చాలా బరువు కూడా ఉన్నాయండి. ఈ గ్లాసెస్ మనం డిజైన్ చేయించుకున్నామండి ఢిల్లీలోని. ఓకే. డిజైన్ ఇలా కావాలి అని చెప్పి వెళ్ళి చేయించుకొని అక్కడ ఒక డీలర్ని చేయించుకున్నవి. ఇవి జైపూర్ నుంచి తెప్పించుకున్నామండి మనము. అదే అప్పట్లో పెట్టేవాళ్ళు పచ్చళ్ళకి జాడీలు పెడుతుండే. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది చూడగానే. ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యాను. దీంట్లో కూడా మేము టేబుల్ పైన పెడితే చూస్తే ఒక 2 పొళ్ళు పెడతామండి, 2 పచ్చళ్ళు పెడతాము. ఓకే. ఒకటి తాలీస్ ఆర్డర్ చేసినప్పుడు ఒక గడ్డి నువ్వుల పొడి అంటారు. గడ్డి నువ్వులు అనేవి ఏంటంటే బ్లాక్ సెసమి సీడ్స్ అంటాం మనము. అవి అప్పట్లో నుంచి వచ్చాయి మనకి. ఇప్పుడు పొడి అనేటప్పటికి కారపొడి, పల్లి పొడి, పుట్నాల పొడి తప్ప మనకు వేరే ఉండేది. మేము ఏం చేస్తామంటే అవిసెల పొడి అని పెడతాము. అవిసెలు అంటే ఫ్లాక్ సీడ్స్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. ఇంకొకటి వచ్చేసి గడ్డి నువ్వుల పొడి అంటామండి, అది బ్లాక్ సెసమి సీడ్స్ అన్నమాట. దాన్ని కూడా ఏం చేస్తామంటే పౌడర్ చేస్తాము, రోస్ట్ చేసి పౌడర్ చేసి. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ డైజెషన్. అది కూడా మీరు ప్రిపేర్ చేపిస్తారు? మేమే ప్రిపేర్ చేసుకుంటాం, మా కిచెన్ లో మనమే ప్రిపేర్ చేస్తాము. బయట నుంచి మనము రెస్టారెంట్ కి ఏది కొనము, ఇంక్లూడింగ్ నెయ్యి కూడా మనం తయారు చేయించుకుంటాము. మనం యూజ్ చేసే నెయ్యి కూడా మనమే తయారు చేయించుకుంటాము. కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడానికి, క్వాలిటీ ఫుడ్ పెట్టడానికి ప్రతి ఒక్కటి వీళ్ళే అన్ని దగ్గరుండి ప్రిపేర్ చేపిస్తారంటే. ఈవెన్ ఇక్కడ పెట్టిన పొడి దగ్గర నుంచి నెయ్యి, ఫుడ్లో యూజ్ చేసే నెయ్యి వరకు అన్ని వీళ్ళే ప్రిపేర్ చేపిస్తారంటే చాలా బాగుంది కదా అట్లా. సో మనం ఏ భయం లేకుండా వచ్చి హ్యాపీగా తినొచ్చు మంచిగా మనకి. ఎందుకంటే బయట కొంచెం తినాలంటే భయం వేస్తుంటుంది, ఏదైనా తీసుకోవాలంటే కూడా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అట్లా ఫీల్ అవుతుంటాం కదా నెయ్యి ఇవన్నీ. మనం వీళ్ళు కూడా అలానే అంత ఇంట్రెస్టెడ్ తోని వీళ్ళే ఇంట్లో ప్రిపేర్ ఇక్కడ చేసి వాళ్ళు అక్కడ చేసి దాంతోనే ఫుడ్ ప్రిపేర్ చేయడం అంతా బాగుంది కదా. సో ఏ టెన్షన్ లేకుండా వచ్చి మంచి తినొచ్చు హ్యాపీగా. మీరు ఇందాక మీరు ఫుడ్ గురించి అడిగారు కాబట్టి స్పెషల్ అది కదా ముందు కావాల్సింది. ఇది మా మెనూ అండి. ఓకే. ఇప్పుడు మామూలుగా అందరూ కూడా మెనూస్ QR కోడ్స్ పెట్టేసి, అంటే నా దృష్టిలో ఒక మెనూ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఒక రెస్టారెంట్ ని ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఒక మేనిఫెస్టో అనేది ఎలాగైతే రిప్రజెంట్ చేస్తుందో అలాగనే ఒక రెస్టారెంట్ కి ఒక మెనూ అనేది కూడా అలాంటి రిప్రజెంటేషన్. ఫస్ట్ మనం రెస్టారెంట్ లో రాగానే అంబియన్స్ చూస్తాం, దాని తర్వాత చూసేది మెనూని. అవును, యాక్చువల్గా మెనూ కాకుండా ఇంకక్కడ టుడే స్పెషల్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంది. అది దానికి డిఫరెన్స్ ఏంటంటే ఎవ్రీడే ఒక్కొక్క స్పెషల్ అంటే మెనూ అనేది మనం తయారు చేయించి ఎవ్రీడే ఫుల్ మెనూ ఉంటుంది. బట్ కొన్ని స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఇక్కడ మన దగ్గర గెస్ట్ వచ్చేటప్పుడు ఆల్కహాల్ కూడా ఉంది కాబట్టి కొంతమంది గెస్ట్ అడుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళ రుచులకి అనుకూలంగా వాళ్ళని కూడా మీట్ చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మీట్ చేయాలి అని చెప్పి కొన్ని ఎవ్రీడే పెట్టలేము కొన్ని ఐటమ్స్. సో ఆ ఐటమ్స్ లైక్ ఇప్పుడు సపోజ్ మన పీతలు దొరుకుతాయండి మా దగ్గర. భీమవరం స్టఫ్డ్ పీతలు అని ఉంటాయి. మొత్తం ఒక పీతలోనే మాంసం పెడతాము. అది ఎలా అంటే ఒక 3 పీతలు మాంసం తీసి చేతితో, అది చాలా పెద్ద జాబ్ అండి. మొత్తం తీసి దాంట్లో స్టఫ్ చేసి
దాన్ని ఫ్రై చేస్తాము. దట్స్ Okay. వెరీ గుడ్ ఇన్ ప్రోటీన్ మనకి తినాలని. సో అలాంటి డెలికేసీస్ మనకి రోజు దొరకవు. ఎందుకంటే నేను అది అక్కడ రాజమండ్రి నుంచి లేకపోతే అమలాపురం నుంచి తెప్పించుకుంటాం. సో అవి తెప్పించుకొని మనకు దొరికే రోజుల్లోనే పెట్టాలని చెప్పి ఆ రోజు మనకి పెడతాం అనమాట. ఓకే ఓకే. అండ్ అయితే టుడే స్పెషల్ అది మాత్రం ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది, Change అవుతూ ఇది ఉంటుంది. మాత్రం రెగ్యులర్ గా దొరుకుతాయి. రెగ్యులర్ గా ఓకే. మీకు ఎక్కువ ఫేవరెట్ ఏంటి ఇందులో? అంటే ట్రై చేస్తారు కదా, ఎవరైనా వివాహ భోజనం వచ్చినప్పుడు తనే చెప్పారంటే ఎంత బాగుంటుందో ట్రై చేద్దాము అని చెప్పేసి అంటే ఒకటి చెప్పడం చాలా కష్టం అండి నా రెస్టారెంట్, బికాస్ నేను రోజు ఇక్కడే తింటాను కాబట్టి నాకు ఎవ్రీ డే నేను ఒక స్పెషల్ ఐటమే తింటాను. ఓకే. అంటే మా షెఫ్ ఎలా ఉంటారంటే మా దగ్గర ఒక రోజు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది నడుస్తూనే ఉంటుందండి. మా షెఫ్స్ కూడా సో ఎంతూజియాస్టిక్. మనం ఏం చేస్తామంటే ఒక మంత్కి ఒక షెఫ్ని మనం సెలెక్ట్ చేస్తాం. ఎలా అంటే వాళ్ళ మధ్యలోనే కాంపిటీషన్ అనమాట. నాకు మార్కెట్లో దొరకనివి పాతవి ట్రెడిషనల్ డిషెస్ ఒక డిష్ వండి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డే ఇస్తూ ఉంటాం. సో ఆ రోజు వాళ్ళు మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కొత్త రెసిపీ చేసి మనకు తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటారు. ఒక 4-5 రెసిపీస్ చేస్తారు. సో దాంట్లో మనకు నచ్చింది బాగున్నదాన్ని మన షెఫ్ యాదగిరి గారు ఉన్నారు, ఆయన వెళ్ళి హీ విల్ ఇంప్రొవైజ్ ఇట్ అండ్ దెన్ వి గెట్ ఇట్ ఇంటూ మెనూ. ఆ మంత్ ఆడు హీఈస్ ద షెఫ్ ఆఫ్ ద మంత్ అన్నమాట. సో అలా ఇస్తాం మనం. ఇప్పుడు ఈ మీ వివాహ భోజనంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, 7-8 బ్రాంచెస్ ఉన్నాయి కదా, అన్ని దగ్గర ఫుడ్ సేమ్ టేస్ట్ ఉంటుందా? అంటే రెసిపీ సేమ్ ఉంటుందా? సేమ్ అండి. ఇప్పుడు మనకున్న అన్ని రెస్టారెంట్స్ లైక్ అన్ని 7 బ్రాంచెస్లో కూడా ఎలా అంటే మన దగ్గర ట్రైనింగ్ అయిన స్టాఫ్. ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ఉన్నాయి, తిరుపతి కానీ అనంతపూర్ కానీ చెన్నై కానీ. ఫ్రాంచైజీ అవుట్లెట్స్ అయినా కానీ కిచెన్ మేనేజ్ చేసేది మాత్రం మేమే. ఓకే. సో కిచెన్ అంతా కూడా మేమే చూసుకుంటాం. వాళ్ళు ఎవరైతే ఫ్రాంచైజీస్ ఉన్నారో వాళ్ళు వచ్చి రెస్టారెంట్ ఎలా వర్క్ చేస్తుంది, కస్టమర్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ ఏం చేసుకోవాలి ఉన్నదానికి అది ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళు వర్క్ చేయాలి తప్ప కిచెన్లోంచి ఫుడ్ కేవటి కొట్టగానే కిచెన్ బయటకు వచ్చే వరకు కూడా వివాహ భోజనం మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఓకే. కమింగ్ టు ద మెనూ, మెనూ చేశానండి. మెనూ మీద ఫస్ట్ ఆహారమే ఆరోగ్యం, ఇదే మేము పాటించే సూత్రం. నో కలర్స్, అజినోమోటో, నో డాల్డా. అంటే మీరు ఇవేం వాడరా? కలర్స్ ఏం వాడరా? ఫుడ్ కలర్స్ అసలు కొన్ని బిర్యానీస్ చేసినప్పుడు, తందూరి చేసినప్పుడు మనం అసలు లేవండి. మనము తినే ఫుడ్ ఎలాగైతే ఉంటుందంటే ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఎలా వండుకునేవారు అలానే ఉండాలి అని చెప్పి అదే పాటించి చూద్దాం. మేము ఆహారమే మనం తినే ఫుడ్డే మనకు హెల్త్. సో అదే మేము రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా పార్ట్నర్స్ అందరికీ చెప్పింది, మనం ఇంట్లో ఎలా అయితే తింటామో అలానే ఉండాలి, అలాంటి మెనూనే తయారు చేయాలి అని చెప్పి మనము స్టార్ట్ చేసాము. అందుకని చెప్పి ఆహారమే ఆరోగ్యం, ఇదే మేము పాటించే సూత్రం. అండ్ మీరు అంటున్నారు కదా నో కలర్స్, నో అజినోమోటో, నో డాల్డా. ఇప్పుడు కలర్స్ అనేవి అన్ని రెస్టారెంట్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారండి. మీరు ఇప్పుడు తందూరి చికెన్ చూసుకుంటే మీరు అన్నట్టు రెడ్గా ఉంటుంది, తిన్న తర్వాత చేతి కట్టుకుంటూ ఉంటుంది. బిర్యానీ తిన్నారనుకోండి పైన ఆరెంజ్ కలర్ రైస్ ఉంటుంది, డాల్డా వేస్తారు. మీరు తాగి తిన్న తర్వాత మంచిగా మీరు ఫుల్గా వాటర్ తాగుతారో లేకపోతే కూల్ డ్రింక్ సాఫ్ట్ డ్రింక్ ఏదో తాగితే కానీ మీకు ఆ గ్యాస్ సబ్మర్జ్ అవ్వదు. సో అవన్నీ డాల్డా వేపుడు ఇవన్నీ వేపుడు అని చెప్పి అజినోమోటో ఉంటుంది. కొన్ని చైనీస్ రెస్టారెంట్ ఏం చేస్తాయంటే అజినోమోటో వేసి టేస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది ఫుడ్ ఎలా ఉన్నది, కానీ ఇట్స్ డేంజరస్ ఫర్ అస్ ఎవరైతే తింటారో ఇన్ ద లాంగ్ రన్. సో అవి యూజ్ చేయకుండా ఉండాలని చెప్పి మనం కలర్స్ చేస్తాము, మనమే చేసుకుంటాం. ఎలాంటి కలర్స్? ఇప్పుడు పండు మిరపకాయలు ఉంటాయి, దాంట్లో టమాటోలు ఉంటాయి, దాంట్లో రెడ్ కలర్ చేస్తాం. ఓకే, గ్రీన్ కలర్ కావాలంటే పాలకూర ఉంటుంది, ఆకుకూరలు ఉంటాయి, మెంతికూర ఉంటుంది, దాంట్లో గ్రీన్ కలర్స్ చేసుకుంటాం. సో ఓన్లీ యూజింగ్ ఫుడ్ కలర్స్ ఫుడ్స్ తోనే ఫుడ్ ఐటమ్స్ తోనే ఫుడ్ కలర్స్ చేస్తారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇంకోటి మనం ఆల్రెడీ ప్యూర్ ఘీ అండి మనం తయారు చేయించుకునే ఘీ. సో ఈ డాల్డా కూడా వాడము. సో మనము రెస్టారెంట్కి వచ్చి తిన్న తర్వాత ఒక 2 hours మనకి ఎలా అయితే ఇంట్లో తిన్నప్పుడు అరిగిపోయిందో అంత ఈజీగా అరిగిపోవాలి, ప్రాబ్లం ఎవరికి తిన్న తర్వాత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క సూత్రాన్ని మేము ఫస్ట్ డే ఆఫ్ బిజినెస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి భోజనం ఒక ప్రత్యేక అనుభవం. అవునండి, అంతే కదా. ఇప్పుడు మనం తినే
ఎవ్రీ ఫుడ్ ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్. అరే ఇది ఎందుకు తిన్నాము అని అనిపించకూడదు. అరే ఇది చాలా బాగుంది, ఇది ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఇప్పుడు ఒకటి ఎలా ఉంటుందంటే అండి, ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో ఉన్నారు, లేకపోతే మా ఇంట్లో ఉన్నారు, మీరు నేనే ఉన్నాం కూర్చొని. మీకు స్వీట్ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు, నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోని ఒక మా బ్రదర్కి సిస్టర్కి స్వీట్ ఇష్టము, ఒకరికి స్పైసీ ఇష్టం. సో వాళ్ళ టంగ్సే డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ టేస్ట్ బడ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో అలా అన్నప్పుడు 100% ఎవరిని సాటిస్ఫై చేసుకోలేమండి. మనం 100% చేయాలి అంటే ఇంపాసిబుల్. దేవుడు కూడా సాటిస్ఫై చేయలేరు ఒక హ్యూమన్ బీయింగ్. సో మనము వండేది ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. సో బట్ మనం మన అనుభవాన్ని కరెక్ట్గా ఇవ్వాలి అనే ఉద్దేశమే మన వివాహ భోజనం మెయిన్ స్ట్రాటజీ అనమాట. సూపర్ సూపర్. అండ్ ఇది ఈ మెనూ ఏంటండి, మెనూ ఆల్కహాలిక్ మెనూ. యాక్చువల్గా అయితే ఆల్కహాల్ మెనూ అనే అనుకొని ఓపెన్ చేశా, కానీ ఇక్కడ చూస్తేనేమో జఫా, ఓబుల్ రెడ్డి, దొరబాబు, ఈ నెల్లూరు పెద్దారెడ్డి, ఇవన్నీ ఏంటంటే నా సామిరంగా. అసలు ఏంటండి ఇవి? చూస్తేనేమో మాక్టైల్ అని ఉంది హెడ్డింగ్, పేరు చూస్తేనేమో దొరబాబు, చెమ్మచెక్క. ఏంటండి పేర్లు ఇవి ఎందుకు ఇవి ఇలా ఎందుకు పెట్టారు అసలు? ఆనిముత్యం అంట, తక్కువ. సో దీనికి ఒక రీజన్ ఉందండి. ఒక రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఆల్కహాల్ అనేది మొత్తం హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది. బట్ మనము ఆల్కహాల్తో పాటు కొన్ని స్పెషలైజ్డ్ మాక్టైల్స్ కానీ కాక్టైల్స్ కానీ తయారు చేస్తాము. అండ్ కాక్టైల్స్ ఏంటంటే ఆల్కహాల్ వాళ్ళు తాగుతారు, బట్ అదే కిక్ మనము మాక్టైల్స్ ఆల్కహాల్ తాగిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఎలా ఇస్తారంటే, మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఈ పేరు చూడగానే ఫస్ట్ చేసింది ఏంటి? మీకు ఎక్కడో ఉన్నది నవ్వేరు, కళ్ళు బ్రైట్ అయినాయి, ఆ పేరు చూసి అరే ఇదేంటి అనేది ఒక ఉత్సాహం వచ్చింది. సో ఇప్పుడు ఆ ఉత్సాహమే మేము గెస్ట్లకు కలిగించాలని చెప్పి, సపోజ్ నెల్లూరు పెద్దారెడ్డి అని ఉంది, మీకు నెల్లూరు పెద్దారెడ్డి అని తెలియదు, చదవగానే నవ్వొచ్చింది చూసారా, అది ఇది ట్రై చేద్దాము అని అనిపించాలి. సో ఆ ఉద్దేశంతో మనం ఆ పేర్లు అన్ని పెట్టాము. అండ్ మాకు మా కస్టమర్స్ అట్రాక్షన్ కోసం, వాళ్ళ ఒక ఫన్ కోసం పేర్లు మిస్టర్ ఎర్రబాబు అంటే మాక్టైల్స్ పేర్లు ఇవి. పేర్లు చేస్తా ఉంటే మీకు ఎవరన్నా గుర్తొస్తున్నారా? అయితే అంటే ఇంకా సినిమా హీరోస్ గుర్తొస్తారు. నా సామిరంగా సినిమా హీరో కాబట్టి హీరో వాసివాడి తస్సది అంటే నాగార్జున గారు గుర్తొస్తారు, పద్మనాభ సింహ బ్రహ్మానందం గారు గుర్తొస్తారు, చాలా వరకు జఫా గుర్తొస్తారు. జఫా ఇదైతే ఇది షార్ట్స్, ఒక్క షార్ట్ జఫా పేరు క్రేజీ. ఓబుల్ రెడ్డి అంట. సో దీంట్లో ఉన్న చాలా వరకు పేర్లు మేము బ్రహ్మానందం గారి సినిమా పేర్లు పెట్టామండి. అంటే నాకు కానీ నా పార్ట్నర్ యాక్టర్ సందీప్ కిషన్ గారికి కానీ, నా పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ అమిత్ గారికి కానీ, వీళ్ళందరికీ ఏంటంటే బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు అంటే ఆయన సీరియస్ గా చూసినా నవ్వొస్తుంది, నవ్వినా నవ్వొస్తుంది, అలా ఉంటారు. కాబట్టి ఆయన పేర్లు కూడా అలానే పెట్టారు సినిమాల్లో. సో అలాంటి పేర్లు మనం ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ఎవరిని వచ్చి పద్మనాభ సింహ, ఎవరినో ఒక మొన్న పద్మనాభ సింహ తీసుకురండి అని ఆర్డర్ చేస్తారా? ఒక గెస్ట్ వచ్చారండి, ఎవరు టెల్లింగ్ మొన్న కూడా వేరే వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడుతున్నాను. అమ్మాయి లైక్ 22-23 years ఏజ్, వాళ్ళ మదర్ వచ్చేసి 50+ ఏజ్ ఉన్నారు. ఆ అమ్మాయి చదువుతాని, అమ్మ చెమ్మ చెక్క అని అడిగింది. ఆ వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే, షీ కనెక్టెడ్ హర్ సెల్ఫ్, షీ స్టార్టెడ్ సింగింగ్ దట్ సాంగ్, చెమ్మ చెక్క చరడేసి ముద్ద పాట. అంటే మమ్మీ అది కాదమ్మా, డ్రింక్ పేరు చెమ్మ చెక్క అనగానే వాళ్ళిద్దరు అమ్మ కూతుళ్ళు ఆ కన్వర్జేషన్ నవ్వుకుంటాము, ఇవన్నీ చేస్తాం జరిగింది. అక్కడ ఒక కొంచెం ఫన్ క్రియేట్ అవుతుంది, చిట్ చాట్ స్టార్ట్ అవుతుంది. దీని గురించి ఆ టాపిక్స్ వస్తాయి. ఒక ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, 4 ఫ్రెండ్స్, బేసికల్లీ మనం మాట్లాడుకుంటుంటాం. 4 ఫ్రెండ్స్ ఉన్నా కూడా బ్రహ్మానందం గారి పేరు వస్తేనే పక్కగా ఒక కామెడీ, ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంటది. ఇంకా ఇట్లా చూసేసరికి ఇంకా వచ్చేస్తూనే ఉంటాయి. బాగుంది, నైస్. నాకు చాలా చాలా నచ్చింది ఈ మెనూ, నచ్చింది యాక్చువల్ గా. ఆల్కహాల్ మెనూ, మాక్టైల్ నేమ్స్ చాలా బాగున్నాయి. కాక్టైల్స్ షార్ట్స్ కూడా, ఓబుల్ రెడ్డి కూడా షార్టే, చిల్లి బాంబ్ అంట. సిద్ధార్థ్ అది నాకు తెలియదు యాక్చువల్ గా. అంటే సిద్ధార్థ్ అంటే మామూలుగా హెడేక్. ఓకే, ఆ షార్ట్ స్టార్ట్ ఉంటే హెడేక్ కూడా వెళ్ళిపోయింది. ఓకే నైస్ బాగుంది. ఇంకా మీ దగ్గర గోలీ సోడా కూడా స్పెషల్ కదా? ఇది నేను యాక్చువల్లీ ఇంతకుముందు వేరే వీడియోస్ లో చూసాను, గోలీ సోడా స్పెషల్ అని చెప్పేసి. గోలీ సోడా పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? అదొక ట్రెడిషన్ అండి, ఎప్పటి నుంచో. అది ఎప్పుడో వెళ్ళిపోయిన. ఇప్పుడు కొన్ని గోలీ సోడాస్ వస్తున్నాయి కానీ ఏంటంటే అదన్నీ కూడా నిజంగా ప్యాకేజ్డ్ వస్తున్నాయి. బట్ అది
మామూలుగా మన పాత గోలీ సోడాలో మహా అంటే దాని లైఫ్ 1 డేనే 1.5 డే అంటే అంతకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ మిషన్లో పెట్టి తిప్పి చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు వచ్చే గోలీ సోడాలు మీరు 3 నెలలైనా అలానే ఉంటాయి. అంత పవర్ కూడా ఉండట్లే. అప్పుడు తాగితే ఆ గ్యాస్ కానీ తెలిసేది, దాని ఎఫెక్ట్ మంచిగా తెలిసేది అనమాట. ఇప్పుడు తాగుతుంటే జస్ట్ ఫ్లేవర్స్ ఇట్లా తెలుస్తూ ఉంటున్నాయి కానీ అంత ఎఫెక్ట్ ఏం ఉండదు. మనకి మామూలుగా గోలీ సోడా అంటే ఎలా అంటే నిమ్మ గోలీ సోడా, ఆరెంజ్, ప్లెయిన్ అంటే 3 ఉంటాయి. ఇప్పుడు మనకి గ్రేప్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్, మ్యాంగో ఇవన్నీ వచ్చేసి అండ్ ఈవెన్ తాగుతుంటే కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది తప్ప ఏదో ఫ్లేవర్డ్ ఎక్కువ కలిపేశారు తక్కువ కలిపేశారు అట్లా తెలుస్తుంది తప్ప గ్యాస్ తెలియట్లేదు. అప్పట్లో తాగుతున్నప్పుడు బాగుండేది దాని ఫ్లేవర్ కానీ ఒరిజినాలిటీ ఉండేది. అట్లే ఉంటుంది మీ గోలీ సోడా. నేను టేస్ట్ చేస్తాను. అది ఫ్లేవర్డ్ కాదండి, మనకి జస్ట్ ప్లెయిన్ అప్పట్లో ఎలా అయితే ఉన్నాయో నిమ్మ సోడా ఎలా ఉంటుంది, లేకపోతే దాని తర్వాత ప్లెయిన్ సోడా ఎలా ఉంటుంది అలాంటివి పెడతాం మనం. దాంట్లో కూడా ఏం కలర్స్ యాడ్ చేయని, ఫ్రెష్ వాటర్తోనే మన బిస్లరీ వాటర్తో మేకి చేసి పెడతారు. ఇవి కూడా మీరు తయారు చేస్తామండి. బట్ మనకి ఏంటంటే మనకు ఒక వెండర్ ఉన్నారు, ఆయన మన గురించే చేస్తారు. మన బాటిల్స్ ఉంటాయి, వాళ్ళు క్లియర్ చేసి వాళ్ళతోనే ఆ బాటిల్స్ తోనే మన గోలీ సోడాలు పెడతారు. ఇందాక మెనూలో ఆల్కహాల్ మెనూ దాంట్లో మాక్టైల్స్ లో నెల్లూరు పెద్దారెడ్డి చూసాను. అది చూసినప్పటి నుంచి ట్రై చేద్దామని అనిపించింది, సో చేపిస్తున్నాను. ఇప్పుడు ఆయన నెల్లూరు పెద్దారెడ్డి మాక్టైల్ చేస్తున్నారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ చేశాక చెప్తాను. పేరుకు తగ్గట్టే అదిరిపోయింది నెల్లూరు పెద్దారెడ్డి. ఆ పేరు, ఆ క్యారెక్టర్ ఎంత గుర్తుండిపోతుందో మనకి. టేస్ట్ అయితే అంత బాగుంది. మీరు చూడొచ్చు ఇదంతా కూడా న్యాచురల్ కలరే, వేరే కలర్ లేదండి. ఇదంతా కూడా మనము రంగులేమి చికెన్ లెగ్ పీస్, ఇది చికెన్ దమ్ బిర్యానీ, నిజామే చికెన్ దమ్ బిర్యానీ అంటాం మనం. ఇది వెజిటేబుల్ బిర్యానీ అండి. మనకి మనము గుత్తి వంకాయ పులావ్కి అట్లా వేయడానికి సపరేట్గా యూస్ చేసే వెజిటేబుల్ రైస్ అనమాట. సో ఇదంతా కూడా ఒక వెజ్ బిర్యానీ. నాన్ వెజ్ వెజిటేరియన్ ఇది మిక్స్ ఉండదు, సపరేట్ దేని దానికి మనం పెట్టుకుంటాం. ఇప్పుడే వేశారు నెల్లూరు మాంసం పులావ్. చూస్తే ఎంత వేడిగా ఉందో చూడండి. ఆ రుచిగానే పైన మీకు ఇక్కడ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా పైన కనిపించే టెక్స్చర్ అంతా కూడా వేసే నెయ్యే, మనం వాడే ప్యూర్ గీ. అది చూస్తే ముక్క కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇలా అనగానే ముక్క కూడా బ్రేక్ అవుతుంది చూసారా, అంటే ప్యూర్గా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట మటన్. దీన్ని నెల్లూరు మాంసం పులావ్ అంటాము. ఇది నెల్లూరు స్టైల్ పులావ్ అనమాట. మనకి చిట్టి ముత్యాల కొడి పులావ్. మనకి జీరా సాంబార్ రైస్ అంటాం కదా, సో దాంట్లో చిట్టి ముత్యాలు అంటాం మన ఆంధ్రాలో. ఇది బెంగళూరులో జీరా సాంబార్ అంటారు. చిట్టి ముత్యాలతో కొడి పులావ్. ఇది గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఇదంతా కూడా మీకు యూస్ చేసే మేము వాడే పాలకూర, మెంతికూర వాటితో చేసేదాన్ని ఈ కలర్ వస్తుంది అనమాట. సో ఫ్రెష్ ఫుడ్, కలర్స్ ఏమి లేకుండా ఓన్లీ గీ, ప్యూర్ గీ, డాల్డాలు ఏమి లేకుండా యూస్ చేసే పులావ్స్ ఇవన్నీ మనవి. ఇప్పటివరకు అన్ని అంబియన్స్ చూపించాను కదా, అలానే ఇంకొక కొత్త స్పెషల్ చూపిస్తున్నా. చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇట్లా అరుగుల మీద పెడుతుండే అనమాట. అన్నీ మనం పెట్టుకోవడానికి ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ పెట్టేసి అట్లా పైన పెడుతుండే, కింద పిల్లలకి అందకుండా ఉండడానికి, పిల్లులు అవి పడేయకుండా ఉండడానికి అట్లా పెడుతుండే. ఇది చూడగానే చాలా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ చెక్క కూడా చాలా పాత చెక్క అనమాట. పాత చెక్క ఏదో వీళ్ళు ఆర్టిఫిషియల్గా పెట్టడానికి పెట్టలేదు, రియల్గా ఒక పాత చెక్క అది తీసుకొని అలా పెట్టారనమాట. బాగుంది ఇది చాలా. ఇక్కడ ఉంది, మళ్ళీ ముందు కూడా ఉంది. ఇంకా ఇప్పటివరకు అంబియన్స్ గురించి అండ్ ఫుడ్ ఐటమ్స్ గురించి అన్నీ చెప్పడం విన్నారు కదా, అలానే మనం డైరెక్ట్గా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ రివ్యూ తీసుకుందాము. ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఫుడ్ ఎలా ఉంది. హలో, ఎలా ఉంది ఫుడ్? మీకు ఎలా అనిపిస్తుంది? ఫుడ్ అయితే చాలా బాగుంది. ఓకే, మీరు ఏం తింటున్నారు? నేనైతే ఇప్పుడు రాజమండ్రి కోడి పులావ్ తింటున్నాను. ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఏమేమి ట్రై చేశారు మీరు? మేమైతే ఇప్పుడు వరకు స్టార్టర్స్లో
క్రిస్పీ కార్న్ తిన్నాము. తర్వాత ఇప్పుడైతే రైస్లో రాజమండ్రి కోర్పులావ్ అంతే. ఓకే, మీకు నచ్చిందా చాలా? చాలా బాగుంది. ఓకే, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్కి, మళ్ళీ ట్రై చేయొచ్చు అని చెప్పేసి అలా మీకు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇక్కడైతే అన్ని వెరైటీస్ అయితే బాగున్నాయి. ఓకే, దే కెన్ కమ్ అండ్ జాయిన్. మీరు చిట్టు ముత్యాల కోడి పలావ్, సౌత్ ఇండియన్ ప్లాటర్. అవి మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఓకే, సో ఇదే ఫస్ట్ టైం వివాహ భోజనం విజిట్ చేయడం? అథెంటిక్ ఫుడ్ తిందామని చెప్పేసి గూగుల్ సెర్చ్ చేస్తే ఇది రేటింగ్స్ బాగున్నాయి. ఓకే, సో వచ్చాక తెలిసింది సందీప్ కిషన్ గారిది. ఓహో, ఓకే, మీకు ముందు తెలియదు? తెలియదు. ఓకే, ఎలా అనిపించింది మీకు ఫుడ్? ఫుడ్? చాలా బాగుంది. ఓకే, ఓన్లీ చిట్టి ముత్యాలు కోడి పలావ్ ఉంది, ప్లాటర్ తీసుకున్నాము, వెజ్ థాలీ తీసుకున్నాము. అన్ని సాఫ్ట్ ఫుడ్. ఓకే, అంటే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలనిపించేలా ఉంది. డెఫినెట్ గా. ఓకే, మీరు ఇంకా ఆడియన్స్ కి ఏమైనా చెప్తారా, కొత్తగా ట్రై చేయాలి ఏమైనా అనుకునే వాళ్ళకి? అంబియన్స్ బాగుంది, అన్ని ఏజెస్ వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెన్నెల మూవీ ఫేమ్ రవివర్మ గారు అయితే లంచ్ చేయడానికి వచ్చారు. ఆయనని అడిగి ఫుడ్ ఎలా ఉంది తెలుసుకుందాం. సార్, లంచ్ చేశారా మీరు? ఫుల్గా ఉంది. ఎలా ఉంది సార్ టేస్ట్? చాలా చాలా బాగుంది. అంటే నేను రవి ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఆబ్వియస్లీ ఇది సందీప్ కిషన్స్ మై బ్రదర్. సో నేను సౌత్ ఇండియన్ అంటే ఆంధ్ర ఫుడ్ కొద్దిగా భయం నాకు చిన్నప్పటి నుంచి. ఎక్కువ నేను కారాలు అవి తినను. సో అదే మాట చెప్తూ ఉంటాను అనమాట. నేను రాను అనేది అందుకే అంటుంటాను. కానీ I did a good thing that I came here because this is going to become another my default go-to for Andhra food. అదిరిపోయింది అసలు. చికెన్ ఐటమ్స్ లేకపోతే అనుకున్న స్పైస్ లెవెల్ వచ్చేటప్పటికి అండ్ ది అంబియన్స్ ఇస్ సో గుడ్. దాంతో లాస్ట్ టైం డిస్కస్ చేస్తున్నప్పుడు దీంట్లో ఉన్న డీటెయిల్, ఈ ఆంధ్ర అంటే జస్ట్ ఆంధ్ర అని కాదు, ఇట్ యాక్చువల్లీ గెట్స్ యూ హోమ్. అంత బాగుంది. మీరు వుడెన్ ఫర్నిచర్ కానీ లేకపోతే ఆ ల్యాంప్ చాండ్లియర్స్ టైప్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హ్యాండ్ క్రాఫ్టెడ్ టైప్లో అంత కేర్ తీసుకుని ఈ పిల్లర్స్ అన్ని ఎక్కడెక్కడ ఇంత కేర్ వీళ్ళు అంబియన్స్లో తీసుకుంటే ఫుడ్లో ఎంత కేర్ తీసుకుంటారో ఒక్కసారి ఆలోచిస్తే ఐఎమ్ థ్రిల్డ్. టుడే వాజ్ మై బ్రదర్స్ బర్త్డే. సో ఎక్కడికి వెళ్దామంటే అరే ఒకసారి ట్రై చేద్దాము. నేను ఎందుకు అన్నాను అంటే బికాస్ నేను కారం తిన్నాను ఎక్కువ. అసలు కారం అంటే పడదు నాకు. బట్ దీంట్లో ద రైట్ అమౌంట్ ఆఫ్ స్పైస్ హాస్ యాడెడ్ సో మచ్ టు ది ఫ్లేవర్. చాలా చాలా బాగుంది బ్రో. అదే అంటున్నా, ఇట్ హ్యాస్ టు గో ఫర్ లాంగ్. దిస్ రన్ హ్యాస్ టు గో ఫర్ లాంగ్. అండ్ ప్రైవసీ, అంబియన్స్, ఐ మీన్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ద అవుట్ సైడ్ వన్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. చాలా చాలా మర్చిపోయాను. డ్రింక్ ఆల్కహాల్ మెన్యూ అంటే నాకు అదే డ్రింక్స్ ఆల్కహాల్ నేను తాగను. సో అందుకని డ్రింక్స్ మెన్యూ అంటే వెనకాల మాక్టైల్స్ చూస్తుంటే మనసు ఖుష్ అయిపోయింది అసలు. ఆల్రెడీ ఫుడ్తో హై ఉన్నా అక్కడ చూసేటప్పటికి ఏంటది దొరబాబు, పద్మనాభ సినిమా, బ్రహ్మానందం గారు కళ్ళ ముందు నుంచి మాట్లాడుతున్నట్టు ఆయన లిటరలీ ఒక స్మైల్ వస్తుంది మీకు మాట్లాడుతుంటేనే. ఏంటది జఫా, నెల్లూరు పెద్దారెడ్డి, ఇవన్నీ చదువుతుంటే ఒక్కసారి ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఒక్క మెన్యూ తోటి 30 ఏళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ముందు పెట్టదే. అందుకంటే నేనేం మాట్లాడాను జస్ట్ మెన్యూ తోటి. సో ది అంబియన్స్ ఇస్ రియలీ రియలీ ఆసమ్. లైక్ అది నవ్వు మా వాడు పద్మనాభ సింహ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసేటప్పుడు పద్మనాభ సింహ అని నాజర్ గారిని గుర్తు తెచ్చుకున్నాడు. సో ఇట్స్ అ వెరీ ఫన్ విజిట్ ఫర్ ద డెలిషియస్ మీల్. చాలా చాలా బాగుంది. ఐ కమ్ మోర్ టు దిస్, ఐ నో దట్. అండ్ మీకు ఏ డిష్ బాగా నచ్చింది? నాకు అపెటైజర్స్లో వచ్చేసి పాలక్ విత్ చీజ్ అండ్ రోల్, పాలక్ రోల్ చాలా బాగుంది. అండ్ దెన్ నేను ఐ డోంట్ ఈట్ అదర్ మీట్, చికెన్ ఒకటే తింటున్నాను. అయితే చికెన్లో కబాబ్స్ విత్ వెల్లుల్లి కబాబ్స్ విత్ వెల్లుల్లి. సో ఇంత స్లోగా చెప్తున్నానంటే వెల్లుల్లి కోడిప అది ఇంత స్లోగా చెప్తున్నానంటే తిండి మీద రాకున్నా ఇది మీకు తెలుస్తుంది. అదొకటి. మళ్ళీనేమో చికెన్ పలావ్, చికెన్ బిర్యానీ, దట్స్ ఆల్సో వెరీ, ఇట్స్ నాట్ దట్ యునో చికెన్ బిర్యానీ ఆబ్వియస్లీ ఆంధ్రా స్టైల్. సో చాలా చాలా బాగుంది అదొకటి. మళ్ళీనేమో దేర్ కపుల్ ఆఫ్ అదర్ డిషెస్ ఆల్సో. ప్రాన్స్ కూడా చాలా బాగున్నాయి. కారం కొద్దిగా నేను మొత్తం అందరూ నా మెన్యూకి వచ్చారంటే ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పి వాళ్ళకి వదిలేసా. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. దర్ హ్యావింగ్
హ్యావింగ్ లిటరలీ ఫన్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సందీప్ awesome bro. Ravi awesome bro. Amit awesome bro. So great place to come. థ్యాంక్ యూ.